హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పెసరపప్పు గోధుమ పిండితో చేసే చక్రబాణాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చక్రబాణాలను చేయడం చాలా ఈజీ అండి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. కరకరలాడుతూ ఎంతో రుచిగల చక్రబాణాలను ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకోండి. ఇలా వేసిన పెసరపప్పుని శుభ్రంగా 2 సార్లు కడిగి అదే కప్పు కొలతతో 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 3 విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికించిన పప్పుని చల్లారే వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 2.5 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. మీరు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో గోధుమ పిండి కూడా తీసుకోండి. ఇప్పుడు దానిలో 1.5 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 గుంట గరిటెడు లేదా 1 కప్పు నువ్వులు వేసుకుని పిండంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఉడికించిన పెసరపప్పుని పిండిలో వేసి బాగా పిసుగుతూ కలపండి. ఇలా పిండంతా కలిపిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లి మెత్తగా కలపండి. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టి 10 నిమిషాలు నాననివ్వండి. పిండిని ఇంత స్మూత్గా కలుపుకోవాలండి. అప్పుడే చక్రబాణాలు పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని పీటపై కొంచెం పిండి వేసి దాన్ని చపాతీలాగా ఒత్తి చక్రబాణాలలాగా కట్ చేసుకోండి. మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా మీడియం మందంలో ఒత్తుకోండి. ఇలా రెడీ చేసుకున్న చక్రబాణాలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. చక్రబాణాలను ఈ మందంలో ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి. నూనె హై ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని నూనెలో వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను సగం పిండిని ఇలా చేసుకున్న తర్వాత మిగతా పిండిలో 1 స్పూన్ వాము కలిపానండి. చక్రబాణాలలో వాము టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వాము వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా వాము వేసిన చక్రబాణాలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కరకరలాడుతూ ఎంతో రుచిగల చక్రబాణాలు రెడీ అయ్యాయండి. చక్రబాణాలను గోధుమ పిండితో చేస్తారు, కానీ ఇలా పెసరపప్పుతో ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.